చాలా తేలికనుకుంటున్నావు. మయితే యజ్జనుక్రోశో యధిరక్షస్సుతేషు చ రామేణ యదితే శక్తి తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం. నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని 14 మందిని పంపించడం కాదురా, నువ్వు బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు. ఆ రాముణ్ణి సంహరించు. నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో యది రామం మమామిత్రం నత్వమధ్యవధిష్యసి తవ చైవగ్రత ప్రాణాం త్వక్ష్యామి నిరపత్రత అని, నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతానని. ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు, నేను వెళ్ళాలా, ముక్కు చెవులు కోసేశారని ఇది వెర్రింకిలేస్తోంది కానీ అని. ఆవిడికి వేరొకరు వెళ్ళేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా శూర్పణఖకి. నువ్వు తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి, ఇది ఆవిడ ఆక్రోశం. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి. అందుకని కరుణ్ణంది శూరమానీ నశూరస్త్వం మిథ్యారోపిత విక్రమ మానుషౌయో నశక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను శూరుణ్ణి, నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా? ఉట్టిది, నువ్వెక్కడ శూరుడివి, నీకేం చేత కాదు, చెప్పాగా రాముడు మహావీరుడని, లే పారిపో ఎక్కడికైనా అంది. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వాడికి? నోర్మై, నేను ఎడతాను, ఎందుకు వెళ్ళలేను, రాముడేంటి అంటాడు కదా, అలా అనిపించాలి. అందుకని ఇంకా కూర్చుంటామే, లేచి పారిపో, నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి. రామేణ యదితే శక్తి తేజో నాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. ఆ రాముడు ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు. నువ్వు ఎలాగో చంపలేవు, అందుకని రాక్షసులందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ అంది. మీ అందరైనా బతుకుతారా, మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరంది. అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి, అంత మాట అంటావా, చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను, నేనేమనుకుంటున్నావో, నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేనే రథమెక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. అందుకని శూర్పణఖ బయలుదేరుతున్నానన్నాడు. తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం. అంతకుముందు నిందించింది, ఇప్పుడు పొగుడుతోంది. నువ్వు రా అన్నయ్య రాక్షసుడి అంటే, నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా, బయలుదేరి వెళ్ళి రాముడిని చంపేసేయండి. ఆవిడికి ఒక మాట లేదు, ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు. ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత ఉంది. అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు. గమనించలేక 14,000 మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు. అది బంగారంతో చేయబడినటువంటి రథం. అంత గొప్ప రథాన్నెక్కి, గుర్రాలు పూంచిన రథం ఎక్కి, కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి 14,000 సైన్యంతో కదులుతున్నట్ట. ఈ కరుడు చంపాడు, ఎంతమంది ఋషుల్ని చంపాడో. ఆ కరదూషణులు ఇద్దరూ అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు. అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట రథం ఎక్కి నిలబడ్డాడంతే. తత్రయాంతం బలంఘోరం అశివం శోణితోదకం అభవర్షన్ మహామేఘ స్తుములో గర్భభారుణ. గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చేట, వచ్చి ఎర్రటి నీటిని వర్షించేట పైనుంచి. ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది. అది భయంకరమైనటువంటి దుశ్శకునం. అటువంటి శకునం కనపడింది. నిపేతుస్తొరగాస్తస్య రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే దేశే రాజమార్గే ఎదృచ్ఛయా. చాలా సమతలంగా ఉంది భూమి, పువ్వులు జల్లినటువంటి రాజవీధి. అలా వెడుతున్నటువంటి గుర్రాలు, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్రుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి. అలా నడిస్తే ఆ రథం ఎక్కి వెళ్ళినటువంటి వీరుడిహే తిరిగి వెనక్కి రాడు. శ్యామం రుధిర
అలాతచక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. సూర్యుడి చుట్టూ పరివేషం ఏర్పడింది. నల్లటి వలయం, దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది. దీన్ని అలాత చక్రం అంటారు. అంటే మనం దీపావళి నాడు కాకర పువ్వొత్తులు అట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతుంటే గిరగిరగిరగిర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి. అలాంటి చక్రం సూర్యుడి చుట్టూ ఏర్పడిందిట. అది నలుపు ఎరుపు రంగులతో ఉంది. అలా రంగుతో కూడినటువంటి సూర్యుడిని చూస్తే యుద్ధానికి బయలుదేరే ముందు ఎవరు బయలుదేరుతున్నప్పుడు అలా జరిగిందో ఆయన ఇంకా ప్రాణములతో తిరిగి వెనక్కి రాడు. అందుచేత దుశ్శకునం కనపడిందో. తతోధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితం సమాక్రమ్య మహాకాయ స్తతో గృధ్ర సుదారుణ. ఒక పెద్ద గ్రద్దొకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది. వచ్చి బంగారు దండమునకు ధ్వజం ఎగురుతోంది. ఆ దండం మీద ఒక్కసారి పైన వాలి లేచిపోయింది. గ్రద్ద వాలిందా పరమ అశుభం. బభూవతిమిరం ఘోర ఉద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాసిరే. దిక్కులు విదిక్కులు అన్ని అకారణంగా చీకటితో నిండిపోయాయి. నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనా నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననై. నక్కల నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురుగుండా వచ్చి పెద్ద ఏడుపు లేచి అరిచాయి. అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే ఎవరికి ఎదురొచ్చాయో వాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళరు. అందుకని అలా నక్కలు ఎదురొచ్చాయి. ఇన్ని శకునములు ఎదురొస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇన్ని జరుగుతున్నాయి, మృగాలు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఆకాశం చీకటి కమ్మేస్తోంది. కాబట్టి ఈ యుద్ధం పరమ ప్రమాదకరమైనటువంటి యుద్ధం, నేను చెయ్యకూడదు అని తెలుసుకోలేదు. మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోరదర్శనాన్ నచింతయామ్యహం వీర్య బలవాన్ దుర్బలానివా. దుర్బలుడైనటువంటి వాణ్ణి చూసి బలం కలిగిన వాడు ఎలా లెక్క పెట్టడో అలా నేను ఈ దుర్నిమిత్తాల్ని లెక్క పెట్టను. నేను బలం కలిగిన వాణ్ణి, ఈ శకునాలు నన్నేం చేస్తాయి, నేను వెడతాను యుద్ధానికి అన్నాడు. అని బయలుదేరి వెళ్ళాడు. వెడితే ఆయన చుట్టూ శ్వేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమ దుర్జయకర వీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలీ మహామాలీ సర్వాస్యో రుధిరాచన ద్వాదశైతే మహావీర్యా ప్రతస్తురభితకరం మహాకపాల స్థూలాక్ష ప్రమాధీ త్రిశిరాస్తథా చత్వారయేతే సేనాన్యో దూషణం పరితోయయు. 12 మంది రాక్షస సేనానులు కరుడి చుట్టూ నించున్నారు. 3 వాడితో పాటుగా దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాధి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు కూడా బయలుదేరారు. వీళ్ళందరూ వెడుతున్నారు. ఈ దుశ్శకునములన్నింటినీ చూశాడు. పక్షులు చిత్ర విచిత్రమైనటువంటి కూతలు కూస్తున్నాయి. పర్ణశాలలో ధనస్సు పెట్టుంది, బాణాలు పెట్టున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. కంపించడంలో బంగారు పిడి కలిగినటువంటి ధనస్సు ఎగిరిగిరి పడుతోంది. బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచాడు రాముడు. శకున శాస్త్రం అంతా ఉంటుంది రామాయణంలో. పిలిచి అన్నాడు, లక్ష్మణ, నిష్కారణంగా పర్ణశాలలో ఉన్నటువంటి ధనస్సు భూమి కంపిస్తే ఎగిరిగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరిస్తోంది. అంటే గొప్ప యుద్ధం వస్తోందని తాము ఉత్సాహంతో ఉబికి ఉబికి పడుతున్నాయి ధనుర్బాణములు. దూరంగా పక్షి కూస్తోంది. పక్షి కూస్తోంది అంటే దుర్నిమిత్తం గోచరిస్తోంది. ఈ జరగబోయేటటువంటి యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు. ఎలా జరుగుతుందో తెలియదు. ప్రాణ సంకటం ఏర్పడినా ఏర్పడచ్చు. అంత ఘోరమైన యుద్ధం జరగబోతోంది. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ఒక పని చెయ్యి. ఎంత కంగారుగా చెప్పాడో చూడండి. రాముడు అసలు ఎప్పుడూ ఇంత కంగారుగా మాట్లాడ్డు. నాకు ఎడమ భుజం అదురుతోంది, నాకు ఎడమ భుజం అదురుతోంది కనుక ఖచ్చితంగా యుద్ధంలో మనం గెలుస్తాం అనుకుంటున్నాను. నీ ముఖాన్ని చూస్తే చాలా కాంతివంతంగా ఉంది. యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడి ముఖంలో కాంతి తగ్గిపోతే మరణిస్తాడు. నీ ముఖం కాంతివంతంగా ఉంది కనుక ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. కానీ లక్ష్మణ, నువ్వు తొందరపడు. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం
నువ్వు వెంటనే ధనుర్బాణాల్ని చేత్తో పట్టుకుని సీతమ్మని తీసుకుని ఎవరికీ చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడినటువంటి ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఎప్పుడు రాముణ్ణి రక్షించుకోవాలని. ఈ మాట చెప్పగానే ఆయన అంటాడు, నువ్వు సీతమ్మతో కలిసి వెళ్ళిపో, నేను యుద్ధం చేస్తానంటాడు. తొందరగా మాట్లాడేవాడు, రే నేను చెప్పింది చెయ్యి, నువ్వు మళ్ళీ నేను చేసేస్తాను నాన్నగారండి, మీరు ఉండిపోండి, నువ్వు ఇలా ఏం మాట్లాడక, అవతల టైం లేదు, నువ్వు తొందరగా బయలుదేరు అని ఎంత గబగబా మాట్లాడతాడో అలా రాముడు చూడండి ఎలా చెప్తాడో. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వర్షమాచిరం తహి శూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాన్న సంశయః స్వయం తు హంతుమిచ్చామి సర్వనేవ నిశాచరాన్. లక్ష్మణ, అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళిపో, సీతమ్మతో కలిసి నేను యుద్ధం చేస్తాను, ఇలాంటి మాటలు నువ్వేం చెప్పద్దు, నేను చెప్పింది విని తొందరగా సీతమ్మని తీసుకుని వెళ్ళిపో, ఇంకొక మాట మాట్లాడేవా నా పాదాల మీద ఒట్టు, నీ నోటంతా ఇంకో మాట రాకూడదు, వెళ్ళిపోవడమే అంతే. సీతమ్మని తీసుకుని వెళ్ళిపో, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను, నీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు సూర్యుడివి కాదని కాదు, నువ్వు యుద్ధం చేయలేవని కాదు, నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసులందరినీ, కానీ వాళ్ళు నేను కోరుకుంటున్నాను చంపాలని, అందుకని నేను ఎడుతున్నాను, నిన్ను తక్కువ చేసి నేను చూడటం లేదు, నువ్వు తొందరగా బయలుదేరిపో, ఇంకొక మాట నీ నోటంటే వచ్చిందా నా పాదాల మీద ఒట్టు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎంత తొందరపడ్డాడో చూడండి రాముడు. వచ్చేస్తోంది అవతల సైన్యం, మహాభయంకరమైన యుద్ధం వస్తోందని. ఆ క్రోధం ఆవరించి నిలబడితే వాల్మీకి మహర్షి అన్నారు, రూపమప్రతిమం తస్య రామస్య క్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. ఇంకొక ఉపమానం వెయ్యడం కుదరదయా, అలా నిలబడినటువంటి రాముడి గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది. ఆయన పినాకిని అనేటటువంటి ధనస్సు చేత పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం చెయ్యడానికి నిలబడినటువంటి రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇవాళ రాముడు అన్నారు. అందుకని శివుడిలో రుద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు. శివ మంగళం ఇచ్చేవాడు ప్రసన్నుడు, రౌద్ర రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు. ఏకకాలమునందు శివకేశవ అభేదంగా శివరుద్ర అభేదంగా దర్శనం చేస్తున్నారు మహర్షి. ఇవాళ గబగబా వచ్చారట ఖరుడు, దూషణుడు, త్రిశరస్కుడు, వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి చుట్టుముట్టారు. ఆయన ఒక్కడు, ఆయన చుట్టూ వీళ్ళందరూ మొత్తం ఆయన చుట్టూ చేరిపోయారట. 14,000 మంది రాక్షసులు బాణాలు విసిరారట, తోమరాలు విసిరారట, ముద్గరములు విసిరారట, గదలు విసిరారట, ఆయన మీదకి శూలాలు విసిరారట. ఒళ్ళంతా పూచినటువంటి మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఒంటి నిండా దెబ్బలు తగిలి నెత్తురు ధారల కింద కారిపోతోందిట. ఇన్ని బాణములు వచ్చి మీద పడిపోతుంటే రాముడు సముద్రం నదీ ప్రవాహం వచ్చి తనలో కలిసిపోతుంటే ఎంత సంతోషంగా స్వీకరిస్తుందో, పెద్ద వర్షం పడిపోతుంటే ఎత్తైన ప్రదేశం మీదకెళ్ళి కళ్ళు మూసుకుని ఆబోతి ఇలా ఎలా నిలబడుతుందో అలా నిలబడ్డాట ఆ బాణప్రహారం అంతా స్వీకరిస్తూ. ఒక్కసారి తన ధనస్సు తీశాట, దాన్ని మండలాకారంగా తిప్పేట. తిప్పి ఎప్పుడు అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీశాడో, ఎప్పుడు అందులో పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేరు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, బాణం విడిచిపెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. ఒక్క రాముడు మండలాకారంగా ధనస్సులోంచి బాణాలను విడిచిపెడుతుంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక, రామునికి విజయము కలుగుగాక, దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. రాముడికి విజయం కలగాలని వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తున్నారట. దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయిట, పర్వతాలు ప్రకంపనాలని పొందుతున్నాయిట, సముద్రములు ఘూర్నిల్లుతున్నాయి, మేఘములు కూడా వదిలిపోయాయి. ఆ యుద్ధం యొక్క పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచిపెట్టి పారిపోయారట. క్రూర మృగాలన్నీ దౌడు తీసి దిక్కుల్ని పట్టి పారిపోయేట. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే 14,000 మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. ఏనుగులకి తొండాలు తెగిపోయాయి, గుర్రాలకి 4 కాళ్ళు తెగిపోయాయి, రాక్షసులకి కంఠాలు తెగిపోయాయి, కొందరికి భుజాలు తెగిపోయాయి, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టేశాడు.
రామదాసు గారు దశరథీ శతకంలో అంటారు, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండమునెక్కి చటెదను దశరథీ కరుణాపయోనిధి. రుద్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి. ఆ ధనస్సు